ప్యూర్ గూస్ బూమ్స్ భయ్య. అసలు చూస్తూ ఉంటే మాత్రం వార్ 2 టీజర్ ఈ రేంజ్లో ప్లాన్ చేశారంటే మాత్రం ఇంకా ట్రైలర్ మూవీ చెప్పక్కర్లేదు. నిజమే, మన ఎన్టీఆర్ గారు అంటే బాలీవుడ్తో పాటు ఇక అందరూ కూడా తెలుసుకుంటారనమాట యాక్టింగ్ అంటే ఏంటి అని. స్టార్టింగ్ టు ఎండింగ్ భారీ యాక్షన్ ఉండబోతుందని చెప్పి అయితే అర్థమవుతుంది. అలాగే ఎన్టీఆర్ గారి గెటప్ కూడా అదిరిపోయిందని చెప్పొచ్చు. మనకి ముఖ్యంగా బాలీవుడ్ యాక్షన్ మూవీస్లో హీరోస్ని బాగా హైలైట్ చేస్తూ ఉంటారనమాట. కానీ దానికంటే డబల్ రేంజ్లో అయితే ఎన్టీఆర్ గారు హైలైట్ అవుతూ ఉన్నారు. మీరు గమనించాలి, హైలైట్ అవుతూ ఉన్నారు. ఎలివేషన్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ ఈయనే నెక్స్ట్ లెవెల్లో తనని తాను ఎలివేట్ చేసుకుంటున్నట్టు అయితే అర్థమవుతుందన్నమాట వార్ 2 టీజర్లో అయితే. ఈసారి మాత్రం హృతిక్ గారికి గట్టి పోటీ అయితే రాబోతుందని చెప్పి అర్థమవుతుంది. నటించేది నెగిటివ్ షేడ్ అయినప్పటికీ కూడా ఫస్ట్ టీజర్లో ఉన్న యాక్షన్ సీన్తోనే మ్యాక్సిమం కవర్ చేశారు స్క్రీన్ అని చెప్పి అయితే అర్థమవుతుంది. బాంబ్స్ పట్టుకొని డైరెక్ట్గా వచ్చి. అలాగే ఇక టీజర్ని గమనిస్తే కనుక మన ఎన్టీఆర్ గారు ఎప్పటి నుంచో గమనిస్తూ వస్తున్నాను అని చెప్పి అయితే చెప్తూ ఉన్నారనమాట హృతిక్ గారిని ఈ మూవీలో. అంటే అంతకు ముందే వీళ్ళిద్దరికీ ఏదైనా పరిచయం ఉందా, లేదు అంటే అసలు ఏం జరుగుతుంది అనేది కాన్సెప్ట్గా అయితే తీసుకెళ్లారు. అలాగే మనకి ఎక్కడా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా చూసుకున్నారు యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు అయితే మాత్రం. ఎస్పెషల్గా వీళ్ళు ఇలాంటి స్పై థ్రిల్లర్స్లో అయితే మాత్రం ఫుల్ఫిల్ చేస్తారు ఆడియన్స్ కోరికల్ని. మరి అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు, మన హృతిక్ రోషన్ గారు సినిమా కోసం భారీగా కష్టపడ్డారని చెప్పి అర్థమవుతుంది. అలాగే మేక్ ఓవర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేసుకున్నారు మన ఎన్టీఆర్ గారు అయితే మాత్రం. అంటే ఎస్పెషల్గా ఈ మూవీ కోసం అని చెప్పి అయితే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఫుల్ఫిల్గా యాక్షన్ మూవీస్ చేయడం అంటే బాడీని కూడా దానికి తగ్గట్టు ట్రైన్ చేసుకోవాలి. మరి అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారు చేసుకున్నట్టయితే ఉందన్నమాట. సో మరి బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ టీజర్ ఇలా ఉందంటే ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. అలాగే టీజర్లో కొన్ని డీటెయిల్స్ గమనిస్తే కనుక మన కియారా అద్వానీ గారు అయితే మాత్రం సిజ్లింగ్ హాట్గా అయితే ఉన్నారు హృతిక్ గారి పక్కన అయితే. అలాగే ఆ యాక్షన్ సీక్వెన్సెస్లో చేజింగ్లు కానీ, ఫైట్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఇది పాన్ ఇండియన్ మూవీగా అయితే రిలీజ్ అవుతూ ఉందన్నమాట. మన తెలుగులో కూడా తెలిసిందే కదా డైలాగ్ డెలివరీ ఎలా ఉండబోతుంది ఏంటి అని అయితే మనకి ఈజీగా అర్థమైపోతుంది టీజర్ చూస్తే. హిందీలో కూడా ఈయనే కనుక డబ్బింగ్ చెప్తే అదిరిపోద్ది. సో మరి అదే జరగాలని మనం కూడా అనుకుందాం. అలాగే మరి హృతిక్ రోషన్ గారి గెటప్ అయితే తెలిసిందే కదా. ఈ మూవీ కోసం స్పెషల్గా బాడీని ఇంకా హెవీగా అయితే ట్రైన్ చేస్తూ ఉంటారు. సో ఆయన కూడా మంచి స్టైలిష్గా అయితే కనబడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో జరిగే సీక్వెన్సెస్ మినిమం 4-5 ఉండేలా ఉన్నాయన్నమాట. చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంది. గన్స్ ఫైట్ కానీ, అలాగే ట్రైన్ చేజ్ కానీ, లాస్ట్లో మళ్ళీ మన జూనియర్ ఎన్టీఆర్ గారు చేతికి ఆ వెపన్స్ పెట్టుకోవడం కానీ, హృతిక్ గారు యుద్ధానికి రెడీ అయినట్టు ఉండడం కానీ. సో మొత్తానికైతే మాత్రం భారీ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉండబోతున్నాయి. సో మరి అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం మనం కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. కానీ యాక్షన్ మూవీ లవర్స్కి అయితే మాత్రం ఐ ఫీస్ట్ ఖచ్చితంగా అవుతుంది. అలా అయితే ఉంది టీజరు. సో నాకైతే మాత్రం టీజర్ నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇది నా రివ్యూ మాత్రమే. టీజర్ చూశాక మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.